వీసా అంటే ఒక కంట్రీకి వెళ్ళడానికి పర్మిషన్. మీరు ఇండియా నుండి వేరే కంట్రీకి వెళ్ళాలి అనుకుంటే, ఆ కంట్రీ గవర్నమెంట్ నుండి పర్మిషన్ కావాలి. అదే వీసా. సింపుల్ ఎగ్జాంపుల్. మీరు ఇండియాలో ఉన్నారు. యూఎస్‌కి వెళ్ళాలనుకుంటున్నారు. పాస్‌పోర్ట్ ఉండాలి. వీసా కావాలి. వీసా లేకుంటే ఎయిర్‌పోర్ట్‌లోకి అలో చేయరు. పాస్‌పోర్ట్‌కి, వీసాకి చాలామంది ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతారు. పాస్‌పోర్ట్ అనేది ఐడెంటిటీ డాక్యుమెంట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. వీసా అనేది ఎంట్రీ పర్మిషన్. ఫారిన్ కంట్రీ ఇష్యూ చేస్తుంది. వీసా టైప్స్. స్టూడెంట్ వీసా స్టూడెంట్స్ కోసం. వర్క్ వీసా జాబ్ కోసం, టూరిస్ట్ వీసా ట్రావెల్ లేదా వెకేషన్ కోసం, బిజినెస్ వీసా మీటింగ్స్ లేదా బిజినెస్ వర్క్ మీద, డిపెండెంట్ వీసా ఫ్యామిలీ మెంబర్స్ కోసం. వీసా ఎలా అప్లై చేయాలి? పాస్‌పోర్ట్ ఉండాలి. ఆన్‌లైన్ ఫార్మ్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాతే వీసా అప్రూవ్ అవుతుంది. వీసా స్టాంప్ ఎంబసీ లేదా కన్సల్టెన్సీలో అప్రూవ్ అయ్యాక మీ పాస్‌పోర్ట్‌లో వీసా స్టాంప్ అంటిస్తారు. ఈ వీసా ఇది ఆన్‌లైన్‌లో అప్రూవ్ అవుతుంది. పాస్‌పోర్ట్‌లో స్టాంప్ ఉండదు. మీరు పీడీఎఫ్ లేదా ప్రింట్ కాపీ తీసుకెళ్తే ఎయిర్‌పోర్ట్‌లో స్కాన్ చేస్తారు. వీసా వాలిడిటీ. వీసాకి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఎగ్జాంపుల్‌గా 6 మంత్స్, 1 ఇయర్, 5 ఇయర్స్. ఎక్స్‌పైరీ తర్వాత రెన్యూ చేయాలి. ఇంపార్టెంట్ రూల్స్. వీసా టైప్ బట్టి రూల్స్ చేంజ్ అవుతాయి. ఎగ్జాంపుల్‌గా టూరిస్ట్ వీసాతో జాబ్ చేయకూడదు. స్టూడెంట్ వీసాతో ఫుల్ టైమ్ జాబ్ ఇల్లీగల్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. మీరు యూఎస్‌లో ఎంఎస్ చేయాలనుకుంటున్నారు. పాస్‌పోర్ట్ ఇండియా నుండి, స్టూడెంట్ వీసా యూఎస్ నుండి. అప్పుడే మీరు ట్రావెల్ చేయగలరు. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.